ఆర్ఎస్ బ్రదర్స్ మెగా షాపింగ్ మాల్ ప్రముఖ సినీ తార మీనాక్షి చౌదరి గారిచే ఈ నెల 27న గొప్ప ప్రారంభం. అందరికీ ఇదే మా ఆహ్వానం. ఆర్ఎస్ బ్రదర్స్ మెగా షాపింగ్ మాల్, గచ్చిబౌలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని చోట్ల పోటీ చేయాలని తెలంగాణ బీజేపీ డిసైడ్ అయింది. ఏ పార్టీతోనూ పొత్తు ఉండబోదని స్పష్టం చేసింది. ఎన్నికలకు సంబంధించిన కమిటీలు వేయాలని నిర్ణయించింది. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే బీజేపీ మద్దతిచ్చిన అభ్యర్థులను గెలిపించాలని అంటోంది. తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు నగారా మోగింది. ఈ ఎన్నికలు పార్టీ గుర్తుల మీద జరగకున్నా తాము బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకోవాలని నేతలు కసరత్తు చేస్తున్నారు. బీజేపీ స్థానిక ఎన్నికలపై దృష్టి పెట్టింది. సన్నాహక సమావేశం నిర్వహించింది. ఎన్నికల్లో వ్యవహరించాల్సిన వ్యూహంపై చర్చించింది. అన్ని గ్రామ పంచాయతీలు, వార్డుల్లోనూ పోటీ చేయాలని డిసైడ్ అయింది. 42% సీట్లు బీసీలకు ఇస్తామని బీజేపీ ప్రకటించింది. ఇక ఈ ఎన్నికలకు సంబంధించి ఎంపీ, ఎమ్మెల్యేలతో కమిటీలు వేయాలని నిర్ణయించింది. కాంగ్రెస్ బీసీ రిజర్వేషన్ల మీద డ్రామాలాడిందని విమర్శించారు బీజేపీ నేతలు. బీసీలపై ఆ పార్టీకి ఉన్న చిత్తశుద్ధి ఏంటో అర్థమైందని మండిపడ్డారు. ఇలా బీసీలను నట్టేట ముంచి ఇస్తానని చెప్పేసి ఆశ చూపి దారి లేక ఇలా 22% మాత్రమే బీసీలకు రిజర్వేషన్ అని చెప్పేసి 50% క్యాప్ అని చెప్పేసి ఇలా బీసీలని నట్టేట ముంచినటువంటి సర్కార్ ఏదైనా ఉందంటే అది రేవంత్ రెడ్డి సర్కార్, కాంగ్రెస్ పార్టీ సర్కార్ అనే విషయం స్పష్టంగా చేస్తా ఉన్నాం. పంచాయతీలు అభివృద్ధి చెందాలంటే బీజేపీ బలపరిచిన అభ్యర్థులకే ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు పార్టీ నేతలు. గతంలో బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ గ్రామాలను నిర్వీర్యం చేశాయని ఆరోపిస్తోంది కాషాయ దళం. మరోవైపు పంచాయతీ ఎన్నికలు బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలకు సవాలుగా మారాయి. తమ నియోజకవర్గాల పరిధిలో కార్యకర్తలను గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ తన పార్లమెంట్ పరిధిలో బీజేపీ బలపరిచిన వ్యక్తులను సర్పంచులుగా ఏకగ్రీవం చేస్తే 10 లక్షలు గ్రామాభివృద్ధికి ఇస్తానని ప్రకటించారు. మొత్తానికి బీజేపీ నేతలు ఎంతవరకు తమ మద్దతుదారుల్ని పంచాయతీ ఎన్నికల్లో గెలిపించుకుంటారో చూడాలి మరి.